ఈరోజు అయితే కాకరకాయ పులుసు చేయబోతున్నా. ముందుగా కాకరకాయలు తీసుకొని కట్ చేసుకోవాలి. ఎందుకు ఈ కాకరకాయలన్నీ ఇట్లా కట్ చేసుకొని నూనెలో వేసేదాన్ని. నూనెలో వేసి ఎంచుకోవాలి. ఫస్ట్ అన్ని కాకరకాయలు కట్ చేసుకున్న తర్వాత ఎంచుకోవాలి. మరి ఆ కాకరకాయ పులుసు కానికి వాటర్ వేయాలి. అందులో వేసి మన అన్నాన్ని ఉడికించేసుకోవాలి. మన అన్నాన్ని ఉడికించుకుంటాం. ఇది ఇంకా నేను బియ్యం తీసుకుంటాను. ఉడికించుకేసుకున్నాను. మళ్ళీ తర్వాత కాకరకాయ ఒక గంట ఓపెన్ చేసి కలిపేసుకొని ఒక గంట సేపు మూత పెట్టేయాలి. మళ్ళీ తర్వాత గంట అయిన తర్వాత ఉప్పు, కారం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయ వేసేసుకోవాలి. వేస్తే బాగా కలుపుకోవాలి. 10 minutes ఆగాలి. అన్నం కూడా ఉడికించేసుకోవాలి. ఉడికించుకున్న తర్వాత వేడి అన్నము ప్లేట్లో వేసి కాకరకాయని పెడితే ఆ స్వాదమే. ఇట్లా ఒక ముద్ద తీసాను. కాకరకాయ అన్నము వేరే లెవెల్ చెప్పాలంటే. నిజంగా లైఫ్ ఎప్పుడు అనుకోలే. కాకరకాయ ఫస్ట్ టైం నేను చేసాను. మా అన్నక్క ఆలు కర్రీ చేసింది. వాసన కిటికీ వరకు వస్తుంది. మాకు కూడా ఆడు కొంచెం ఇచ్చింది. ఇంకొంచెం అని మొత్తం ఖాళీ చేసేసినాం. ఎవరు తెలియదు. ఖాళీ చేసేసినాం. నేను వరకు మా దొక్క నాకు ఖాళీ చేయదు. ఎందుకంటే కొంచెం వేసాను కాబట్టి. కొంచెం ఎంత చేసేట్టు ఉంటుంది తెలుసా. ఇంత రీల్ చూడండి. ఈ వ్యూ బాగుంది. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. నోట్లో ముద్దు పెట్టంగానే అడుగుపోతుంది. అట్లా పర్లేదు. ఇట్లా మొత్తం దగ్గర చేస్తారు. మొత్తం వేసుకొని మొన్న అసలు ఇంత తింటా.
ఫేవరెట్ అయిపోయింది